అధికారుల తప్పిదాలు కావచ్చు, ప్రభుత్వ తప్పిదం కావచ్చు, మొత్తం ఈ మండలంలో ఉన్న 1100 పైచిలకు రైతులకు ఏ రుణమాఫీ అయితే 8 కోట్ల పైచిలకు చెల్లించానో అది చెల్లించాలని చెప్పి మీరైతే ఉద్యమం చేసిండ్రో, నేను కూడా 1-2 సార్లు మీతో మాట్లాడినాం, ఇక్కడ ఒకసారి వచ్చిపోయినాం. డెఫినెట్గా మళ్ళీ మొన్న ఎట్లయితే అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడినాం, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినాం, అదే పద్ధతిలో మళ్ళీ మాట్లాడుకొని మీతో ఒకరినో ఇద్దరినో తీసుకొని పోయి ఈ సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పిన డెఫినెట్గా ఇది సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మీరు దయచేసి బతుకమ్మ పండుగ కూడా ఆల్మోస్ట్ ధర్నాలలో పోయింది కాబట్టి, దసరా పండుగ 2వ తారీఖు ఉంది కాబట్టి మీరు ఈ దీక్షను తాత్కాలికంగా విరమించి మనం మంత్రి గారితో అధికారులతో చర్చ జరిపి పరిష్కరించుకుందాం, లేకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుందామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు మిమ్మల్ని విరమించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. రైతుల ఐక్యత